హలో ఫ్రెండ్స్, బీబీ జోడీ సీజన్ 2 మా టీవీలో, దాని తర్వాత జీ తెలుగులో వచ్చి ఆటా షో. ఈ రెండు అయితే పోటా పోటీ మీద ఉన్నాయన్నమాట. ఒక షోలో వచ్చి సెలబ్రిటీస్ ఉంటారు, ఆ సెలబ్రిటీస్ కోసమే రోజు చూడాలి మనం. అది కూడా జడ్జెస్ ఇద్దరు అంటే చాకు లాంటి అమ్మాయిలు అనమాట. అంటే శ్రీదేవి గారు ఒక సైడు, ఇంకొక పక్కన వచ్చి సదా గారు, ఇంకొక మధ్యలో వచ్చి శేఖర్ మాస్టర్, అంటే ట్రిప్లెస్ బాగా పెట్టారు కదా. ఇక దాని తర్వాత ఆటా షోలో నిహారిక కొనిదల, దాని తర్వాత వచ్చి రాధిక గారు, ఓల్డ్ హీరోయిన్, దాని తర్వాత జానీ మాస్టర్. చూడండి, అంటే జడ్జిల దగ్గరనే డిఫరెన్స్ చూడండి. వాళ్ళు ఏంటంటే కలరింగ్ కావాలనుకుంటున్నారు, కలర్ఫుల్గా కావాలనుకుంటున్నారు. వీళ్ళు ఆటా షో వాళ్ళు టాలెంట్ కావాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు చూస్తే 16 మంది కంటెస్టెంట్స్ వస్తే 16 మంది వస్తే ఆ 16 మందిని మీరైతే ఇప్పటి వరకు ఎక్కడ చూసుండ్రు. ముఖ్యంగా చెప్పాలంటే ఆటా షోలో విజయ్ అనే ఒకరు వచ్చారు లేడీ ఫేస్తో. అంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది జీ తెలుగు మేనేజ్మెంట్. మేబీ ఫ్యూచర్లో ఏమైనా బాగా డెవలప్ అయితే ఏమైనా ఇక్కడ కూడా పాలిటిక్స్ ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు మాత్రం ఆటా షో అనేది దాని మీద అంచనాలు అనేటివి ఈ రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ అదంతా ఓకే. మీరు ఏ షో, అంటే మీకు ఏ షో బాగా అనిపించింది, ఏ షో మీరు చూడడానికి ఇష్టపడుతున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాంతో పాటుగా జడ్జెస్ ఉన్నారే, శేఖర్ మాస్టర్ గారు అలాగే జానీ మాస్టర్ గారు, వీళ్ళిద్దరిలో ఎవరు జడ్జిమెంట్ పర్ఫెక్ట్గా చాలా నీట్గా ఉన్నట్టుగా చెబుతారు అనే మీ అభిప్రాయాన్ని, అంటే ఎవరు బాగా జడ్జిమెంట్ చేస్తారు అనే మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.